తెలంగాణ వచ్చేటప్పటికి ఇటు దేశవ్యాప్తంగా బీజేపీ ఒక జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది. కానీ తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికి నాకు ఎందుకో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం గుర్తొస్తూ ఉండిద్దండి. అన్ని మ్యాచ్లు బాగా ఆడి చివరిలో సెమీఫైనల్లోనూ ఫైనల్లోనూ మ్యాచ్ పోగొట్టుకున్నట్టు ఇటు పక్క చూస్తే మీ బీజేపీ పార్టీ తెలంగాణలో కార్యకర్తలు బలంగా ఉంటారు, క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎటు చూసినా కావాల్సినంత మంచి నాయకులు ఉన్నారు బీజేపీలో తెలంగాణకు సంబంధించి. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి ఎందుకు ప్రతిసారి తారుమారవుతున్నాయి? రేపు మున్సిపల్ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు? మొన్నట్లాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే 3వ స్థానానికి ఉన్నారు. ఇటు పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే స్థానానికి పరిమితమయ్యారు. ఇలా ఎక్కడ జరుగుతున్న పొరపాటు? స్వయంగా ప్రధాని మోదే క్లాస్ పీకిన సందర్భం చూసాం. ఒక పక్క ఎంఐఎం పార్టీతో పోల్చారు, అక్కడ చూడండి వాళ్ళ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందని. ఇటు పక్క మొన్నటి చూస్తే మొన్న తెలంగాణ అధ్యక్షులు కూడా ఏ విధంగా సంబంధించినట్టు క్లాస్ పీకడం జరిగింది. ఈ విధంగా చూస్తే స్వయంగా మోడీ సహా ఎంపీలను క్లాస్ పీకుతున్న తరుణంలో ఇప్పుడు అందరూ ఏకమయ్యారా? బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యారా? స్ట్రాంగ్గా ఉందా మీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం? అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ ఐక్యంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, 3వ స్థానం అంటే భారతీయ జనతా పార్టీ సడన్ గా ఒక 2 స్థానాల నుంచి 330 స్థానాలకు ఎప్పుడు కూడా పోలేదు. ఎప్పుడైనా కూడా మొదటి నుంచి పునాది వేసుకుంటూ రాళ్ళు పేర్చుకుంటూ కార్యకర్తలను తయారు చేసుకుంటూ గ్రామాన విస్తరించుకుంటూ పట్టణాల విస్తరించుకుంటూ పోతా ఉన్నాం. ఒకప్పుడు 2 స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 330 ఎంపీలు గెలిపించుకున్నామంటే ఏ విధంగా ప్రపంచంలో ఒక అతిపెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అంతమంది కార్యకర్తలు కోట్లలో ఉన్నారు. సో అలాంటి కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా డెఫినెట్గా ఎస్ అంతకుముందు లాగా లాస్ట్ టైం అంటే ఒక 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం, ఎంపీలను 8 మంది ఎంపీలు గెలుచుకున్నాం, 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. తర్వాత మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోయినసారి 163 ఉంటే సర్పంచ్లు గెలుచుకుంటే 2019లో ఇప్పుడు 850 సర్పంచ్లు మేము గెలుచుకున్నాం. తర్వాత 1500 మంది ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం, 10,000 వార్డులకు గెలుచుకున్నాం. అంటే గ్రామాన ఏ విధంగా విస్తరిస్తూ ఉందో భారతీయ జనతా పార్టీ అర్థమవుతా ఉంది తెలంగాణ ప్రజలకు కానీ అందరికి కూడా. సో ఆ విధంగా మేము వెళ్తాం. ఎప్పుడైనా కూడా ఒకటేసారి ఒక వేవ్ లాగా వచ్చేసి ఏదో ప్రభుత్వానికి వస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆ విధంగా మేము కన్స్ట్రక్టివ్గా పనిచేస్తున్నాం కాబట్టి రోజుకి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు, ప్రజల్లో అభిమానం కానీ ప్రేమ కానీ పెరుగుతూ ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం వస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశం అంతటా ఏ విధంగా అయితే అమలవుతూ ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా అమలవుతూ ఉన్నాయి. భారతీయ జనతా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రాలకి అవకాశము అవసరం ఉన్నప్పుడు కేంద్ర నిధులు కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ విధంగానే 10 లక్షల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినామంటే డెఫినెట్గా ఒక తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అభివృద్ధి కానీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందు తీసుకెళ్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. సో బీఆర్ఎస్ హయాంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ సో ఎక్కడ కూడా ఎవరికి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏంటదంటే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లతో పాటుగా ప్రాజెక్టులు 2 నదుల మీద, గోదావరి నది కానీ కృష్ణా నది మీద కానీ ప్రాజెక్టులు కట్టొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతంగా సస్యశాపలం చేయొచ్చు, 1 కోటి ఎకరాలను మాగాని చేయొచ్చు అనే ఆలోచనతో తెచ్చుకున్న రాష్ట్రం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది కాబట్టి, ఎందుకంటే ఉమ్మడి ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి సో తెలంగాణ రాష్ట్రం పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ఈ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. సో మొత్తం కూడా మనం ఏదైతే ఆ ట్యాగ్ లైన్కే అర్థం లేకుండా అయిపోతుందని ఒక బాధ మాత్రం ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉంది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, అవసరం కూడా ఉండే. సో నిజంగానే ఆయన ఏదైతే ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడిలాగా అనుకొని ఆయన నాయకత్వం ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించారు. కానీ ఇక్కడ ఆయన చేసిన అంటే ఆయన ఏమనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేసిండో మన అర్థమైపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇంకో డబుల్గా హామీలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈరోజు 6 గ్యారెంటీలు కానీ, వందల అంశాలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పటి కూడా రైతు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఇవ్వాల్సి ఉండే, దాన్ని 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి ఇచ్చారు. ఇది 4వసారి. ఇప్పటికి రైతులందరూ కూడా నాట్లు వేసుకుంటున్నారు, పొలాలు దున్నుకున్నారు, అయిపోయింది. పిండి బస్తాలు ఇవన్నీ అప్పులు తెచ్చి కొనుక్కొని మరి రైతులంతా కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతు భరోసా జనవరి కూడా అయిపోతా ఉంది. మరి ఫిబ్రవరిలో ఇస్తారా, మార్చిలో ఇస్తారా, దీన్ని కూడా ఎగ్గొడతారా? అది ఇప్పటి వరకు కూడా మనకు జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తుందని కూడా చెప్పట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కానీ రైతులను కానీ ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక దాన్ని తుంగలో దొక్కుంటూ ఏదో మీడియాలో హల్చల్ చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వాళ్ళు చెప్పిన హామీలని అమలు చేయలేకపోతా ఉంది. కాబట్టి దానివల్లనే భారతీయ జనతా పార్టీని డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఈ అయితే 100 మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయో, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయో, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే విధంగా డెఫినెట్గా తెలంగాణ ప్రజలే డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, అన్ని రకాలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎవరు ఏ విధంగా సంక్షేమ పథకాలను తీసుకెళ్తా ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారో అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. అందుకని నేను ఏమంటున్నానంటే ఒకవేళ సర్పంచ్ స్థానాలు తక్కువ వచ్చినా కూడా మేము స్ట్రాంగ్ అవుతూనే ఉంటాం. మా టార్గెట్ అంతా కూడా 2028లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడానికి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాం. స్టెప్ బై స్టెప్ డెఫినెట్గా ఆ రోజు మాత్రం గ్యారెంటీగా వస్తాం. ఎందుకంటే 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఎక్కడ కూడా ఏమి అమలు చేస్తలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీ కావాలి. అది భారతీయ జనతా పార్టీ. అది భారతదేశంలోనే దగ్గర 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీని డెఫినెట్గా ఆదరిస్తారు. ఇది పార్టీ సింబల్తో వస్తూ ఉన్న ఎన్నికలు, తర్వాత పార్టీల పరంగా వస్తూ ఉన్నాయి. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు ఆ విధంగా రాలేదు. సో ఆ విధంగా డెఫినెట్గా ఏదైతే జిహెచ్ఎంసీలో 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ విధంగా అయితే గెలుచుకున్నామో ఎవరు కూడా ఊహించలేదు. ఆ టైంలో ఏ పార్టీ కూడా ఊహించలేదు. కానీ ఆ జెట్ స్పీడ్ తోటి జిహెచ్ఎంసీలో ఏ విధంగా తెలంగాణ ప్రజలు, ఈ హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఆదరించారో, రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మూడు కార్పొరేషన్ల, ఒక కార్పొరేషన్ 300 సీట్ల, ఎన్ని సీట్లు అయినా కూడా మెజార్టీ సీట్లు సాధించి మేయర్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అది మేము ఆల్రెడీ మేము ఆ టార్గెట్ పెట్టాము, చేస్తా ఉన్నాం, వర్క్ చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలకి అర్థమైపోతా ఉంది. ఒక శూన్యం అంటే ఇక్కడ ఒక వాక్యూమ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. 2 పార్టీల వల్ల కాలేదు కాబట్టి 3వ పార్టీ రావాలి, 3వ పార్టీని గెలిపించాలని ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే 8 మంది ఎంపీలను గెలిపించినప్పుడే భారతీయ జనతా పార్టీ సింబలు పువ్వు గుర్తు మీద అన్ని లక్షల కోట్ల మంది ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆ ఓట్లన్నీ డెఫినెట్గా ఒక్కొక్కటి ఏ విధంగా మారుతా ఉన్నాయో, ఎవరు వచ్చినా రాకున్నా, ఈరోజు కేసీఆర్ వచ్చినా రాకున్నా, కేసీఆర్ గారు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా వారికి ఓటేసే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేసే అవకాశం లేదు. డెఫినెట్గా అభివృద్ధి అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏదైతే 3,200 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతా ఉన్నాయో గ్రామ పంచాయతీలకి, 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ కానీ కనపడే అవకాశం కనపడతా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికలు జరిగినాయి. ఆ 3,200 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతాయి. దాంతో పాటుగా అమృత్ పథకం కింద, స్మార్ట్ సిటీల కింద, రకరకాల పథకాల కింద ఈ పట్టణాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. వాటిని ఏదైతే అంతకుముందు 10 సంవత్సరాలకు ఏదైతే వచ్చినాయో అదే విధంగా అదే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఎవరు ఏ పార్టీలో గెలిచినా, ఎంతమంది గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ డెఫినెట్ గా పట్టణాలకు వస్తాయి. ఓకే, రైట్ వెంకటరెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, చాలా సమయం ఉందండి. శ్రీహరి గారు ఒక పక్క చూస్తే ప్రభుత్వం మీద అనేక సమస్యల మీద పోరాడుతున్న ప్రతిసారి బీఆర్ఎస్ అంటే తన సొంతంగా వచ్చిన నోటీసుల మీద కానివ్వండి,
ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ఎండగట్టడం కానివ్వండి, ఇలా ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి పోరాడుతున్నప్పుడల్లా వెంటనే కవిత బయటకు వచ్చేసి ఆ